ఈ రోజుల్లో యానిమేషన్ వీడియోస్కి బోలెడంత డిమాండ్ ఉంది. ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే యూట్యూబ్లో ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యానిమేషన్ వీడియోస్ ఎక్కువ ఇంటరాక్షన్ కానీ దాన్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. నేను మీకు ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ టూల్ని యూస్ చేసుకుని మీరు ఉచితంగా యానిమేషన్ వీడియోస్ని జనరేట్ చేయవచ్చు. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. సో అద్భుతమైన యానిమేషన్ ప్రజెంటేషన్ నేను ఒకటి క్రియేట్ చేశాను. ఫస్ట్ అయితే మీరు ఒకసారి వినండి, ఈ వీడియో చూడండి. దీని తర్వాత దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు నేను మీకు చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్లో విజయవంతం కావడానికి మీకు ఆసక్తి ఉందా? ఈ పరిశ్రమలో వృద్ధి చెందడానికి ఏమి అవసరమో అన్వేషిద్దాం. మొదట డేటానడిచే ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం డేటానడిచే విక్రయదారులు విజయవంతం అయ్యే అవకాశం 6 రెట్లు ఎక్కువ. మరొక ముఖ్య నైపుణ్యం ఏమిటంటే పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా ఉండే సామర్థ్యం. ఉదాహరణకు, సోషల్ మీడియా పెరుగుదల మేము మార్కెటింగ్ను చేరుకోవడానికి విధానాన్ని పూర్తిగా మార్చింది. కానీ ఇది సాంకేతిక నైపుణ్యాల గురించి మాత్రమే కాదు. డిజిటల్ మార్కెటింగ్లో విజయానికి కమ్యూనికేషన్, సహకారం వంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా కీలకం. ఉదాహరణకు నీల్ పటేల్ చూద్దాం. అతను విజయవంతమైన డిజిటల్ మార్కెటర్. అతను సమర్థవంతంగా కమ్యూనికేట్ మరియు ఇతరులతో సహకరించే అతని సామర్థ్యానికి తన విజయాన్ని ఆపాదించారు. కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్లో విజయవంతం కావాలనుకుంటే మీ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం, మార్పులకు అనుగుణంగా మరియు మీ మృదువైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టండి. మీ కెరీర్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో ఇక్కడ నేను ఏం చేశానంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ప్రజెంటేషన్, యానిమేషన్ ప్రజెంటేషన్ అయితే ఒక ఏఐ టూల్ అయితే జనరేట్ చేసింది. దాన్ని మీరు ఉచితంగా ఎలా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్లో VYOND అని టైప్ చేయండి. ఇక్కడ మీకు VYOND వీడియో యానిమేషన్ అని ఒక సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు డైరెక్ట్ గా ఫ్రీ ట్రయల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ ఆఫీస్ 365 ఉంటుంది, లేదంటే సైన్ అప్ విత్ యువర్ ఈమెయిల్ అడ్రస్. 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినట్టుగా ఏది కావాలంటే మీ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ ద్వారా డైరెక్ట్ గా దాంతో లాగిన్ అవ్వచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. హోమ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇన్స్టాంట్ క్రియేట్ విత్ ఏఐ. మీరు జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ప్రెజెంటేషన్ అనేది ఆటోమేటిక్ గా అదే ప్రెజెంటేషన్ క్రియేట్ చేసేస్తుంది. నెక్స్ట్ మీకు టెంప్లెట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన టెంప్లెట్స్, మీకు వీడియోకి తగ్గ ఏ టెంప్లెట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక మూడోది యువర్ వీడియోస్. నేను క్రియేట్ చేసిన వీడియోస్, ఇదివరకు ఏదైనా నేను ఈ టూల్ యూస్ చేసి వీడియోని జనరేట్ చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ వీడియోస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళి మనం ఏమీ కూడా కంటెంట్ రాయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనం వీడియోని జనరేట్ చేయబోతున్నాం. అందుకనే మనం స్టార్ట్ విత్ యువర్ వీడియో విత్ టెంప్లెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లేదంటే పక్కన ఇన్స్టాంట్ క్రియేట్ విత్ ఏఐ. నేనైతే మీకు ఏ గురించి చెప్పబోతున్నాను, ఎందుకంటే మనం ప్రెజెంటేషన్ కోసం ప్రతిదీ కూడా మాన్యువల్ గా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. సెకండ్ ఆప్షన్ ఇక్కడ యారో కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేస్తే ఇన్స్టాంట్ క్రియేట్ విత్ ఏఐ కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ ఏ టాపిక్ అని అడుగుతుంది. మన ఏ వీడియో కావాలి దానికి నచ్చినట్టుగా మన ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో జనరేట్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఏం చేయాలో తెలియదు అనుకోండి, సజెస్ట్ ఏ టాపిక్ అని ప్రెస్ చేశారు చూడండి. ఏ స్టూడెంట్స్ షేరింగ్ వాల్యుబుల్ స్టడీ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఇంప్రూవ్ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఒక స్ట్రాటజీ ఇచ్చి విద్యార్థుల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఇన్పుట్ గా మనకు ఒక టాపిక్ ఇచ్చింది. మనకు కావాలంటే మీకు ఒక జస్ట్ శాంపుల్ కోసం ఒక వీడియో టాపిక్ ని ట్రై చేద్దాం అనుకుంటే ఇలా సజెస్ట్ టాపిక్ మీద వెళ్ళొచ్చు. లేదు మీకు ఏమైనా కంటెంట్ ఉంది, మీకు ఒక టాపిక్ ఉంది అనుకోండి. ప్రెసెంట్ మనం ట్రెండ్ చూసుకున్నట్లయితే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్తున్నారు. సో దాన్నే మనం ఒక టాపిక్ కింద ఇవ్వచ్చు కదా. సో నేనేం అడుగుతున్నానంటే అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా సైన్స్ అని నేను ఒక టాపిక్ ఇచ్చాను. ఇంక నేనేం ఇవ్వట్లా. ఇక్కడ ఆటోమేటిక్గా ఏ టెక్నాలజీ యూస్ చేసుకుని ప్రజెంటేషన్ అనేది ఈ టూలే చేసేస్తుంది.
సో మనం ఒక టాపిక్ ఇచ్చాము, తర్వాత మన ప్రెజెంటేషన్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఆఫీస్, సర్కిల్స్, టైమ్ సేవ్, హెల్త్ కేర్, హోమ్, యూనివర్సిటీ, వేర్ హౌస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది సూట్ అవుతుంది దాని టాపిక్ అనుకుంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానంటే యూనివర్సిటీ సూట్ అవుతుంది కాబట్టి యూనివర్సిటీని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీరు ఆ వైబ్, ఆడియో కానీ ఆ చెప్పే ప్రెజెంటేషన్ ఏ టైప్ లో ఉండాలి, క్యాజువల్, ప్లేఫుల్, ఇన్ఫర్మేటివ్, ఫార్మల్. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఇన్ఫర్మేటివ్ అని సెలెక్ట్ చేశాను. ఫార్మాట్ చూడండి, అనౌన్స్మెంట్, డిబేట్, ప్రాంట్, ఆటోమేటిక్ గా టిప్స్ అనే ఫార్మాట్ వచ్చేసింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇచ్చే కంటెంట్ ఏ భాషలో కావాలి, మన తెలుగు భాషలో కావాలనుకుంటే తెలుగులో కూడా ఒక ఆప్షన్ ఉంది. చాలా మంచి విషయం ఈ టూర్లో. సో ఇక్కడ లాంగ్వేజ్ లోకి వెళ్ళి ఇంగ్లీష్, ఫార్సీ, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన మన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ వీడియో ప్లస్ చేస్తే మనకి వీడియో తెలుగులో టాపిక్ ఇంగ్లీష్లో ఇస్తున్నాం. సరిగ్గా గమనించండి, టాపిక్ ఇంగ్లీష్లో ఇస్తున్నాం కానీ అది తెలుగులోకి డైరెక్ట్గా ఆడియో కన్వర్ట్ చేస్తుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. మీకు కావాలనుకుంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేను తెలుగు కాబట్టి తెలుగులో మీకు చూపిస్తున్నాను. సో తెలుగు సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా ఇండియాలోకి వచ్చేసింది. ఇప్పుడు క్రియేట్ వీడియో మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం టైం తీసుకుంటుంది ఆ వెయిటింగ్ లిస్ట్, ఎందుకంటే ఫ్రీ అకౌంట్ కాబట్టి మనది. కొంత టైం తర్వాత మనకి వీడియో జనరేట్ అవుతుంది. మనకైతే ఇప్పుడు వీడియో జనరేట్ అయిపోయింది. సార్ ప్లే చేద్దాం. డేటా సైన్స్ ప్రపంచాన్ని మనం ఊహించలేని విధంగా మారుస్తోంది. వ్యక్తిగతీకరించిన సిఫార్సుల నుండి మోసం గుర్తించడం వరకు ఇది ప్రతి ఒక్కరికి అందించడానికి ఏదో ఉంది. గ్లాస్డోర్ యొక్క 50 ఉత్తమ ఉద్యోగాలు అమెరికాలో 2021 కోసం డేటా సైంటిస్ట్ అమెరికా 1 ఉద్యోగం కావడంలో ఆశ్చర్యం లేదు. మరియు మంచి కారణం కోసం. డేటా సైన్స్ సంస్థలకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, డబ్బు ఆదా చేయడానికి మరియు కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డేటా అనలిటిక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల సంస్థలకు డివిడెండ్ చెల్లించవచ్చు. PwC చేసిన అధ్యయనం డేటా అనలిటిక్స్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలు తమ సహచరుల కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం 3 ఎక్కువగా ఉందని కనుగొంది. డేటా సైన్స్ సంస్థలకు డబ్బు ఆదా చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కంపెనీలకు సమయము మరియు నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు ఒక వ్యక్తి లేదా సంస్థ అయినా డేటా సైన్స్ను పరపతి చేయడం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, డబ్బు ఆదా చేయడానికి మరియు కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు మనం జనరేట్ చేసిన వీడియోలో కావాలంటే మనం ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ వీడియో ఆప్షన్ లోకి వెళ్ళి మనం దీనికి కావాలంటే మనకు నచ్చిన ఫ్రేమ్స్ కానీ, లేకపోతే దీని అవుట్పుట్ ఫార్మాట్ లో ఎటువంటి మార్పులు రావాలి, టెక్స్ట్ లో ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రెస్ చేసి. సో దానికన్నా ముందు దీన్ని మనం ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇక్కడ మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ డౌన్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ జనరేట్ వీడియో HD 720 పిక్సెల్ లో ఉంటుంది. సో మనకి 1080 పిక్సెల్ లో కావాలంటే దీన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఉచితంగా కాబట్టి జనరేట్ HD 720p అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ వీ విల్ సెండ్ యూ ఎన్ ఈమెయిల్ వెన్ ది వీడియో ఇస్ రెడీ టు డౌన్లోడ్ అని వచ్చింది చూసారా, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో ఉందో ఇది 720 పిక్సెల్ కింద కన్వర్ట్ అయిపోయి మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడిలోకి ఈ వీడియో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మనం ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే మీకు ఎడిట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ ఇన్ వీనోట్ స్టూడియో మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు వచ్చిన టెంప్లెట్ మీరు ఏదైతే క్రియేట్ చేసిన వీడియోలో ఇక్కడ ఏమైనా మార్పులు చేయాలనుకున్నారనుకోండి, ఈ పర్టికులర్ ట్యాబ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ మీరు ఈ వీడియోలో ఏమేమి మార్చాలనుకుంటారో మార్చుకోవచ్చు. ఆఫీసు, ట్రైనింగ్, హోమ్, ట్రావెల్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇన్ కేసు ఈ పర్టికులర్ ఫస్ట్ వచ్చిన స్లైడ్ ని మార్చాలనుకోండి, ఇందులో ఉన్న ఒక ఆప్షన్స్ లో ఏదైనా మార్చుకోవచ్చు. ఉదాహరణ నేను ట్రైనింగ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ పొజిషన్ లో ఏదో మారుద్దాం అనుకున్నాను. ఉదాహరణకి పలానా ఈ స్లైడ్ పెడదాం అనుకున్నాను, లేకపోతే ఈ స్లైడ్ పెడదాం అనుకున్నాను అనుకోండి, ఈ సైడ్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఈ స్లైడ్ సంబంధించిన మారిపోయి మన ఇచ్చిన కొత్త లైబ్రరీ నుంచి తీసుకున్న ఒక ఇన్పుట్ ఫైల్ అయితే మనం ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎటువంటి మార్పులు కావాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ దీనికి ఇర్రెలవెంట్గా ఉంది కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఇక్కడ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది సేవ్ చేసుకుని ప్రివ్యూ చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
డేటా సైన్స్ ప్రపంచాన్ని సో ఇలాగ మీరు కావాలనుకుంటే ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఇక్కడ చేసేసుకుని మీ స్లైడ్లు కూడా మార్పులు చేసుకోవచ్చు. ఫైనల్ గా మీరు సేవ్ చేసుకున్న వీడియోని అయితే అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా మీకు చెప్పాను కదా ఇందాక, మనం ఏదైతే మన మెయిల్ ఐడికి వస్తుంది, లేదంటే కొంత టైం ఆగిన తర్వాత ఇక్కడ చూసుకున్న మన వీడియో ఫోల్డర్ లోకి వీడియో యాడ్ అయిపోతుంది. ఓవరాల్ గా అయితే ఈ బియాండ్ ఏఐ టూల్ లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్స్టాంట్ గా మనం అయితే యానిమేషన్ వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను యాక్చువల్ గా ఈ వీడియోని ఆల్రెడీ ఇంత ముందు క్రియేట్ చేసిన వీడియో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్ రీసెంట్ వీడియోస్ లోకి వెళ్తే డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొత్తగా అప్పుడే క్రియేట్ చేశారు, ఫస్ట్ మీ మెయిల్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆ తర్వాత ఇక్కడ కూడా చూపించేస్తుంది. సో ఇక్కడ కొంచెం డైరెక్ట్ గా ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోలోకి వెళ్ళి ఇక్కడ జనరేట్ వీడియో 720 పిక్సెల్ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే V0 స్టూడియోలో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ గా అయితే మనం AI తో యూజ్ చేసుకుని యానిమేటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. కాకపోతే లిమిటేషన్ ఏంటంటే మనకి వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఈ AI టూల్ యూజ్ చేసుకుని మీరు ఇనీషియల్ గా ఏదైనా ఛానల్ పెట్టుకున్నప్పుడు ఆ వాటర్ మార్క్ వరకు మీకు ఓకే అనుకుంటే కనుక వీడియోస్ అయితే అప్లోడ్ చేయవచ్చు. కంటెంట్ మనం స్ట్రాంగ్ గా ఇవ్వగలిగితే ఆ కంటెంట్ ని, సో దాని వ్యూవర్షిప్ ప్రకారం అయితే మీరు ఆ వీడియోస్ని అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో ద్వారా కానీ మనీ అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, కేవలం వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా ఏ జనరేట్ చేసేస్తుంది. లేదనుకుంటే మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్స్లో మీరు ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని అయితే మీరు అడిషనల్గా వాటర్ మార్క్ లేని వీడియోస్ కోసం అయితే $54 అయితే పే చేయాలి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి, ఎందుకంటే దాదాపుగా $5,000 అవుతుంది మీకు ఇది. జస్ట్ మీకు ఒక వాటర్ మార్క్ లేకుండా బై డిఫాల్ట్గా $25 ఇస్తున్నారు. దీనికి కూడా మీకు వితౌట్ వాటర్ మార్క్ అయితే ఇవ్వట్ల. $54 ఎక్కువగా ఉంటుంది అమౌంట్, కొంచెం ఎక్కువ. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వర్త్ అనుకుంటే దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓవరాల్గా అయితే కనుక యానిమేషన్ వీడియోస్ చాలా ఫాస్ట్గా జనరేట్ చేసుకోవడానికి అయితే మీరు ఈ వీడియోని ఈ AI టూల్ని అయితే ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby you'll get